దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా దేవుని ద్వారా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. యోబు స్నేహితుల చేత, భార్య చేత, బంధువుల చేత అవమానాలు, నిందలు భరిస్తూ ఎంతోమంది ఎన్నో విధాలుగా దూషిస్తూ ఉన్నప్పుడు యోబు గారు ఏమీ కృంగలేదు, కానీ బహుధైర్యం కలిగి దేవునితో నడుస్తున్నటువంటి యోబు గారి జీవితంలో చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన ప్రతి విషయంలో దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉండగా శోధనలు వచ్చినప్పుడు స్నేహితులు అందరూ కూడా దూషించారు, ఆయాసపరిచారు, బాధ పెట్టారు, అందరూ విడిచిపెట్టేశారు. అలాంటప్పుడు యోబు గొప్ప నిరీక్షణతో అంటున్నారు, అయితే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఎంత గొప్ప వాగ్దానం! తన దేవుడి గురించి, తన నమ్మిన దేవుని గురించి యోబు గారికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. నా విమోచకుడు సజీవుడు, సామాన్యుడు కాదు. నేను ఆరాధించే దేవుడు నన్ను విడిచిపెట్టరు. మీరు ఎంతమంది ఏమనుకున్నా నాకేమీ భయం లేదు. మీరు చెప్పుకోండి, మీరు నన్ను అవమానపరచండి. ఏమైనప్పటికీ నేను ఆరాధించే నా దేవుడు సజీవుడు, నా విమోచకుడు, నాకు ఎంతో సహాయకుడు. కాబట్టి నా విమోచకుడి మీద నాకు గొప్ప నమ్మకం, గురి, విశ్వాసం ఉందని ఆయన ఎంతగానో, ఇదిగో ఆయన భూమి మీదకి వస్తారు, అప్పుడు నేను నిజంగా నా దేవుని మహిమ చూస్తాను అని గొప్ప గురి కలిగి ఆయన మాట్లాడారు. అందుకే దేవుడు ఆయన ఆశీర్వదించి రెండంతల ఆశీర్వాదంతో నింపారు. యోబుని దేవుడు సిగ్గునందనివ్వలేదు. నీవు నేను మనము కూడా దేవునిపై ఆధారపడి గట్టి నమ్మకం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఎన్ని కష్టాలు వచ్చినా నీవుంటే నాకు చాలని దేవునిపై ఆధారపడితే, ఎవరు మనల్ని నిందించి బాధ పెట్టినా దేవుని వైపు మనం చూస్తే మనము కూడా తలలెత్తుకోగలుగుతాం. మన తలలు ఎప్పటికీ కూడా మరి దించబడవండి. కాబట్టి దేవునిపై గురి, విశ్వాసం నీకుందా? ఆత్మీయ జీవితంలో బలంగా నీవు ప్రార్థిస్తున్నావా? ప్రియమైన సహోదరి, సహోదరా, దేవునిపై నీ విశ్వాసాన్ని కట్టుకో. దేవుని బిడ్డగా జీవించు. నీ కన్నీళ్లు తొడవబడితే ఎవరు భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతము లేదు. సర్వశక్తి కలిగిన దేవుడవు. అవును, యోబు ఎంత నిరీక్షణ కలిగిన వ్యక్తి ప్రభువా. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు అని గొప్ప నిరీక్షణతో ఆయన ఉన్నప్పుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చావు. అలాగే నీ ప్రజలమైన మేము కూడా ఏ ఏ సమస్యల్లో, బాధల్లో నమ్మను వెరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి కష్టాలు విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే ప్రభు మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధల్లో ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి మీరు అక్కడ దినాలు ఉన్నాం ప్రభువా. నిజమైన సిద్ధపాటు ఇవ్వండి. సర్వశక్తి కలిగిన దేవుడు అని నిరూపించుకుని మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.